పరమేశ్వర స్వరూపమైన మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, నా జీవితంలో నేను ఈ వ్యవసాయం మొదలుపెట్టి దాదాపుగా 9 సంవత్సరాలు దాటిపోయినా కూడా ఏ రోజు కూడా నేను హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం నాకు రాలేదు. నేను బయట ఎక్కడ ఫుడ్ తీసుకునే పరిస్థితి లేదు. ఎక్కడన్నా తప్పదనుకుంటే మనకు తెలిసిన వాళ్ళ దగ్గర భోజనం చేస్తూ ఉంటాను. ఎన్నిసార్లు భోజనం చేస్తాను? రోజుకి 2 సార్లు భోజనం చేస్తాను. ఎందుకు ఈ పరిస్థితి అంటే, నా శరీరానికి, నా దేహానికి ఏం కావాలో నేను ఎరుకుతో బతుకుతున్నాను కాబట్టి నాకు అర్థం. ఈ రోజున అదే మనం మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఈ రోజున శ్రమకు తగ్గ ఆహారానికి శ్రమ తీసుకుని మీ వ్యాయామాలు, మీ నడక, లేకపోతే మీ రన్నింగు, లేదా మీ వాకింగు, ఇవన్నీ చూసుకుని మన దేహాన్ని దేవాలయంలాగా ఈ రోజున భారతదేశంలో చాలా ప్రమాదంలో పొంచి ఉన్నది గ్యాస్ ట్రబుల్, ఊబకాయం. 50 కేజీలు మోసేవాడు ఒక 5 కేజీలు వేస్తే మోస్తాడు, 60 కేజీలు వేస్తే మోయలేడు. ఇలా మన ఊబకాయం పొట్ట పెంచి ఇది ఎవరు మోస్తారు? పక్కనోడు నెత్తిన పెడతామా? పెట్టలేం కదా. మనకు మనంగా మోసుకోవాలి. ఈరోజు ఎటువంటి ఆహారం తీసుకోవాలి? ఫైబరు, ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. బ్రౌన్ రైస్ తినే ప్రయత్నం. బ్రౌన్ రైస్ తినకపోతే కనీసం సింగిల్ పాలిష్గా తీసుకుని మీరు అందరూ కూడా ఆరోగ్య బ్లాస్ట్గా ఉండాలి. అదే మనం మాట్లాడుకున్నాం. మనం సాధించిన విజయం, మనతో ఉన్న తోటి మిత్రులు, లేదా మనం నడిపిస్తున్న సంస్థ, ఇవన్నీ కూడా బాగుండాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలి. హాస్పిటల్ బెడ్ మీద 2 లేదా 3 రోజులు మనం పడుకుంటే ఎంత సమయం వేస్ట్ అయిపోతుంది. డబ్బు పోతే సంపాదించుకోగలమా అంటే సంపాదించుకోవచ్చేమో, కానీ ఒక క్షణం పోతే సంపాదించుకోలేని పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నాం. మనం ఈ రోజున మనం ఈ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆహారపు వస్తువులు కూడా నేను పండించుకుని నేనే అమ్ముకుంటూ రైతు రాజు అవ్వాలంటే రైతు సంపన్నుడుగా మారినప్పుడు మాత్రమే జరుగుతుందని చెప్పి కృష్ణా గోదావరి డెల్టాలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో నాకు తెలిసిన చిన్న సన్నకారు రైతులను ప్రోత్సహిస్తూ నేను ముందుకు వెళ్తున్నాను. అదే మనం మాట్లాడుకున్నాం. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం మనంగా తెలుసుకుని మనం 10 మందికి చెప్పే ప్రయత్నం చేయాలి.